సో నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ, నిరంతరం ప్రజాపక్షం. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే వ్యక్తి అభినయ్ దర్శన్. మరి ఈయన పేరులోనే ఉంది అభినయ్ దర్శన్ అని. కానీ ఈయన ఏం చేశాడంటే ఒక స్క్రీన్ ప్లే, ఒక స్క్రిప్టు, ఒక దర్శకత్వం, ఈయన హీరో ఈయన హీరోయిన్ అని మొత్తం చేసేసి అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పొచ్చు. అంటే ఈయన విశాఖకు చెందినటువంటి ఏజెన్సీ ప్రాంతం దగ్గర ప్రచారం చేశాడు, అంటే పాదయాత్ర. మరి ఈ పాదయాత్రలో భాగంగా ఆయనకు సంబంధించి అనూహ్యంగా విజయం రాలేదు. ఆయన వెనకాల ఎక్కువ మోతాదులో జనాలు కూడా రాలేదు. సో ఏదో ఒకటి చేసి అలజడి సృష్టించాలి, మరి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు. మరి నిజానికి ఆ స్క్రిప్ట్ పండుతుందేమో, ఆ స్క్రిప్ట్ చూసి జనాల దృష్టిలో నేను హీరోని అవుతానేమో, నన్ను జనాలందరూ ఆదరిస్తారేమో అని చెప్పేసి ఈయన అనుకున్నాడు. ఈయన కొత్తగా ఒక పార్టీని కూడా పెట్టాడు. ఆ పార్టీ పేరు ఏంటంటే భరోసా. మరి ఈయనకే భరోసా లేదు అక్కడ, ఈయన భరోసా అనే పార్టీని అయితే అక్కడ శంకుస్థాపన చేశాడు. సో ఇదంతా చూస్తుంటే మరి దేనికోసం అంటే ప్రజల్లో మెప్పు పొందడానికి, ప్రజల్లో మెప్పు పొంది ఆయన రాజకీయ స్వలాభం కోసం ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే ఏం చేయాలి అంటే ఈ పాస్టర్ ముసుగులో, ఏదైతే ఈయన పాస్టర్ కదా, ఈ పాస్టర్ ముసుగులో జనాలను మోసం చేసి ఇట్లాంటి స్క్రిప్ట్లు, ఇట్లాంటి దర్శకత్వము, ఇట్లాంటి హీరోయిన్, ఇట్లాంటి కథా కార్యక్రమాలు అన్నీ చేస్తే ఏదో ఒక అలజడి సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయనకంటూ ఒక పేరు పొందొచ్చు అని ఆయన చేసినటువంటి డ్రామా అంతా ఇంత కాదు. చివరికి ఏమైంది, అట్టర్ ఫ్లాప్ అయ్యి పోలీసులకు దొరికి జైల్లో ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నటువంటి స్థితి. మరి అభినయ్ దర్శన్ అనే వ్యక్తి పబ్లిక్లో మతాలకు మధ్య చిచ్చు పెట్టడం, అంటే కొంతమంది పాస్టర్లు ఉంటారు, అంటే నేను అందరి పాస్టర్లు అనట్లేదు, సిల్వ చేతిలో పట్టుకున్న ప్రతి ఒక్కరు పాస్టర్లు కాదు, అదేవిధంగా కాషాయం వేసుకొని రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు హిందువులకు సంబంధించినటువంటి సాధువులు కాదు, సంతులు కాదు. ఈ విధంగా కొంతమంది పాస్టర్స్ చేయబట్టి ఇలాంటి దొంగ పాస్టర్లు పుట్టుకొస్తున్నారు. కొంతమంది ఏమంటారంటే దశమ భాగం పాస్టర్స్కి, దశమ భాగం దేవుడికి ఇవ్వండి, లేదంటే ప్రేయర్ ఆయిల్స్ పేరు మీద మీరు ఇక్కడికి వచ్చి ప్రేయర్ ఆయిల్స్ తీసుకోండి, మీ కాళ్ళ నొప్పులు నయమవుతాయి. ఇంకా కొంతమంది ఏంటంటే హీలింగ్, మీ కడుపులో ఉన్న క్యాన్సర్ గడ్డ మొత్తం హీల్ అయిపోతుంది. ఇంకో కొందరు ఏంటంటే కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయి, ఇవి ఇడ్లీలాగా కరిగిపోతాయి. ఇట్లాంటివి 1, 2, 3 జనాలు తెలివిమంతులు కాకపోయినప్పటి నుంచి తెలివి లేకపోయినప్పటికీ ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూ జనాల పైన పైసలను దందా రూపకంలో యేసుప్రభు పేరు చెప్పి, దశమ భాగం పేరు చెప్పి వీళ్ళ కిడ్నీలు నింపుకుంటున్నారు తప్ప వాళ్ళ కొరిగింది ఏమి లేదు. ఎవరికి? పేద ప్రజలకు. మరి దశమ భాగం ఇచ్చే వాళ్ళేమో పేదలైపోతున్నారు, దశమ భాగం తీసుకున్నటువంటి వాళ్ళేమో కోటీశ్వరులు అయిపోతున్నారు. ఈరోజు మనం చూసుకుంటే ఏ పాస్టర్ అయినా పేద పాస్టర్ ఉన్నాడా? ఈ మతాన్ని స్వీకరించి ఈ మతంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కేవలము 2 నుంచి 3 సంవత్సరాలనే లగ్జరీ ఇల్లు, లగ్జరీ కార్లు, ఆ కార్లలో తిరుగుడు, ఇవన్నీ అదే వీళ్ళకి ఇచ్చినటువంటి విరాళాలుగా ఇచ్చినటువంటి పైసలను వీళ్ళు దండుకొని వీళ్ళు ఎదిగిపోయారు తప్ప పాపం పేదలకు ఏం తెలుసు? దశమ భాగం పేరు మీద కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది. సో ఒక్కసారి మనం సబ్జెక్టు లోపలికి వస్తే ఏంటంటే అభినవ్ దర్శన్ అనేటైనా కడప జిల్లాకు చెందినవాడు. మరి కడప జిల్లాకు చెందినవాడు కాబట్టి ఈయన ఏం శుద్ధపూస అంటే శుద్ధపూస కాదు, ఈయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆయన మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి. మరి ఈయన జనాలను ఉద్ధరించేది, కొత్త పార్టీ పెట్టేది, భరోసా పార్టీ పేరు మీద ఈయన చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు చాలా ఉన్నాయి. ఒక యూట్యూబ్ ఛానల్లో కాదు, కొన్ని వందల యూట్యూబ్ ఛానల్లో ఈయన చేసిన వ్యవహారాల గురించి, ఈయన చేసిన రాసలీలల గురించి బయటపడింది. సో మరి జనాలను ఆయుధంగా చేసుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించాలి, ఈ ప్రజాస్వామ్యంలో ఏదో ఒక అలజడి సృష్టించాలని ఈ విధంగా ఈయనకు దాడికి సహకరించిన వ్యక్తి ఎవరంటే వాసు. ఈయన పైన దాడి చేసిన వ్యక్తి వాసుకి ఫోన్ చేసి, వాసు మరి నేను చెప్పేది వింటున్నావా, మరి నేను చెప్పేది వినబడుతుందా నీకు, నాకు ఒక్క రిప్లై కూడా ఇస్తలేవు, మట్టిగడ్డ ఉంటుంది, ఆ మట్టిగడ్డ వెనుక ఒక అడవి ఉంది, ఆ రూట్లో మేము వెళ్తాము, మీరు అక్కడికి వచ్చి దాడి చేయాలి, ఆ బీర్ బాటిల్స్ ఉన్నాయా మీ దగ్గర, కొన్ని బీర్ బాటిల్స్ కూడా తీసుకురండి, మా పైన గుడ్లతోటి అదేవిధంగా నన్ను పొడి చేసినట్టు, ఇదంతా ఒక స్క్రిప్ట్. చూస్తుంటే
జనాలకు ఎప్పుడో తెలుసు, కాకపోతే కొన్ని ఛానల్స్ ముందే చెప్పాయి, ఇప్పుడు మేము కూడా చెప్తున్నాము. జనాలని బురిడి కొట్టించడానికి, స్థానికంగా అక్కడ ఈయన నిలదొక్కుకోవడానికి, రాజకీయంగా ఎదగడానికి మాత్రమే ఈ యొక్క ప్లాను. దాని తర్వాత వసంత్ కుమార్ అనే నిందితుడు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేవలం ఈయన నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన తర్వాత మీరు ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని బాటిల్స్ పట్టుకొని రండి, నా పైన దాడి చేయండి, దాడి చేసిన తర్వాత మీరు వెళ్ళిపోండి, మీకు కొంత డబ్బులు ఇస్తాము అని చెప్పడం కూడా జరిగింది. అంటే స్థానికంగా ఆ విశాఖపట్నం తీరంలో ఉన్నటువంటి స్థానికంగా ఏదైతే ప్రాంతాలలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళకు కొంచెం అవగాహన లేకుండా ఉంటుందేమో అని చెప్పేసి వాళ్ళకు తెలియకుండానే ఆయన అక్కడ ఉన్నటువంటి ఈ స్క్రిప్ట్ను మొత్తం మళ్ళీ ఈ స్క్రిప్ట్ను సృష్టించుకొని ఆయన ఏదో హాస్పిటల్ కూడా వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అమ్మ అయ్యా నా పైన దాడికి చేశారు, నా పైన దాడి జరిగింది అని ప్రముఖ ఛానల్స్లో చెప్పారు. ఆ ఛానల్ కూడా ఆయన మీద ఎక్కువ ఫోకస్ చేసింది. మరి ఆ ఛానల్ పేరు నేనైతే చెప్పను, మీకు ఆ ఛానల్ ఏదో తెలుసు. మరి మీ పైన దాడి చేసినటువంటి వ్యక్తులు ఏమని మాట్లాడారంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలు చేసుకుంటూ నా పైన దాడి చేశారు అని చెప్పాడు. ఒరే సుంటా, ఒరే లంగా, ఒరే లఫంగి, నీ పైన దాడి చేయడానికి నువ్వేమన్నా సీఎంవా, నువ్వేమన్నా పిఎంవా, లేదంటే మంత్రివా, లేదంటే ఎమ్మెల్యేవా, ఒక వార్డ్ మెంబర్ గెలిచినవా? నీ పైన దాడి చేయడానికి జై శ్రీరామ్ అని ముసుగు వేసుకున్న వాళ్ళు వచ్చి నీ పైన దాడి చేస్తారా? నువ్వు ఒక విధవవు, నువ్వు ఒక కుక్కవు, క్రైస్తవానికి పట్టినటువంటి చెదపురుగురా నువ్వు. నీలాంటి వాళ్ళ కోసము హిందువులు, అమాయకులైనటువంటి హిందువులు జై శ్రీరామ్ అనే నినాదం ముసుగులో వచ్చి నీ పైన దాడి చేస్తారా? చూడండి, వీడు చేసింది మొత్తం రాంగ్. వీడు అల్లింది ఒక స్క్రిప్టు. కొన్ని టీవీ ఛానల్స్, ప్రముఖమైనటువంటి శాటిలైట్ ఛానల్స్ కూడా వీడి భరతం పట్టినాయి. ఇప్పుడు మిర్రర్ టీవీ కూడా వీడి భరతం అయితే తప్పకుండా పడుతుంది. ఈ అభినయ్ దర్శన్ ఈ లంగగాని గురించి మాట్లాడడానికైతే మనతో పాటు అయితే తప్పకుండా ఒకరినైతే ఫోన్ కాల్లో తీసుకోబోతున్నాము. ఆయనే రాధా మనోహర్ దాస్ గారు. మరి రాధా మనోహర్ దాస్ గారు అన్యాయం ఎక్కడ ఉంటే తప్పకుండా ఆయన గొంతు అయితే అక్కడ వినబడుతుంది, ఆ అన్యాయాన్ని ఖండిస్తారు. కాబట్టి రాధా మనోహర్ గారితో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చేస్తున్నటువంటి మరి అవి అలిగేషన్సా లేకపోతే ఏంటివని కనుక్కుందామని ఫోన్ చేశాను. స్వామి అసలు ఏం జరిగింది స్వామి? మరి ఆయన మీద దాడి జరిగిందంటారా లేదంటే ఆయన కావాలి వాడే చేయించుకున్నాడు పోలీసులే చెప్తే దాడి అంటావేనా స్వామి? మరి స్వామి అభినయ్ దర్శన్ దొంగ స్వామి తీసుకెళ్లి పోలీసులు వాడిని మూసీలో తెలుసు కదా స్వామి. ఇంకేం విషయాలు చెప్పదలుచుకున్నారు స్వామి ఒకసారి? ఈ చెప్పేది ఏం లేదన్న, ఈ బొగడా బైబిల్ మన 2 రాష్ట్రాల్లో బ్యాన్ చేసేయాలి. ఎందుకంటే ఆ దరిద్రం వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? కడప జిల్లా నుంచి వచ్చాడు. కడప జిల్లా అంటే అన్నమయ్య, కడప జిల్లా అంటే ఒంటిమిట్ట రాముడు, కడప జిల్లా అంటే గండి హనుమంతుడు, కడప జిల్లా అంటే పుష్పగిరి పీఠం. ఇవన్నీ ఆడికి ఎక్కలేదు, ఈ బొగడ బైబిల్ ఎక్కింది. అందువల్ల ఇటు దిగజారిపోయాడు. ఆడు కమలాసన్ షేడ్స్ ఉన్నాయి, ఓ షేడ్ బయట పడింది అంతే. స్వామి ఆయన ఏదో ఒక కొత్త పార్టీ పెట్టిండు, భరోసా అని కొత్త పార్టీ, దాని పేరు బొక్కలో పార్టీని పెట్టిండే స్వామి. అదే విశాఖ జిల్లా దగ్గర ఆయన పాదయాత్ర చేస్తే అంత అనూహ్యంగా ఆయనకు ఆదరణ అంత లేదు. వెనకాల 10 మంది వస్తే గొప్ప, ఎవడు రాడు. ఇప్పుడు స్వామి ఈ ఘటన జరగగానే నన్ను బీర్ బాటిల్స్ తో పొడి చేశారు, కోడిగుడ్డతో కొట్టేశారు. ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నాక ఇప్పుడు నిన్న బ్రహ్మానందం చెప్పాడు ఏంటి, అది కళ అంటే ఆర్టిస్టులు కూడా మీరు అది చేస్తున్నారా అన్నాడు. బ్రహ్మానందం మాట అన్న వినాలిగా నువ్వు. అది స్వామి ఇప్పుడు ఈ ఘటన జరగగానే వెంటనే అక్కడికి పాస్టర్ అజయ్ గారు కూడా వచ్చి మేము ఖండిస్తున్నాము, మేము ఇట్లా చేస్తున్నాము అట్లా చేస్తున్నాము, పాస్టర్ పగడాల అప్పుడు ఈ విధంగా జరిగిపోయినప్పుడు కూడా ఇట్లా జరిగింది అట్లా జరిగిందని మరి ఇట్లా సృష్టించారు కదా. మరి పాస్టర్ అజయ్ గురించి ఏమని చెప్తారు? ఇప్పుడు ఓ సినిమా అన్నాక నటుడు ఒకడే ఉంటాడా స్వామి? దర్శకుడు ఉండడా? స్క్రీన్ ప్లే ఉండదా? నిర్మాత ఉండడా? అలా వీళ్ళంతా అందులో పాత్రధారులు. అదేవిధంగా మన 2 తెలుగు రాష్ట్రాలు చాలా గొప్పవి. పోతన పుట్టిన నేల, రామదాసు పుట్టిన నేల, అన్నమయ్య పుట్టిన నేల, కవిత్రి మల్ల పుట్టిన నేల. బైబిల్లో దేవుడు అనేవాడు ఎవడు పుట్టాడు ఎవడికి తెలీదు. ఈ ఎర్రప్ప కావచ్చు లేదా అభినయ్ దర్శన్ కావచ్చు, వీళ్ళంతా హిందువులకే పుట్టారు. వీళ్ళమ్మలు చీరలే కడతారు. బొకడా బైబిల్ పక్కన పడైతే
ఆడు కూడా మంచోడు అయిపోతాడు. ఒంటిమిట్ట రామాలయానికి వెళ్ళమని చెప్పు అభినయ దర్శన్ని, ఇంకా అభినయం ఆపేసి ఆ బొగడ బైబిల్ పక్కన పడేయమని చెప్పు. నేను ఇప్పుడు కుతుబ్ మినార్ లో ఉన్నాను ఢిల్లీలో. ఈ కుతుబ్ మినారు ఎన్నో హిందూ దేవాలయాలు కూలగొట్టి అక్కడ ఉండే స్తంభాలన్నీ ఎత్తుకొచ్చి ఇక్కడ నిలబెట్టి దీన్ని సెటప్ చేశారు. నేను ఇవన్నీ వీడియోలు తీశాను. గణపతి ఉన్నాడు, పువ్వులు ఉన్నాయి, లక్ష్మీదేవి, నారాయణుడు, మసీదులో ఇవన్నీ ఉంటాయా? మసీదులో నవ్వులు పువ్వులు ఉంటాయా? ఉండవు స్వామి. మసీదులో విగ్రహాలు ఉంటాయా? అన్ని దేవాలయం నుంచి ఎత్తుకు దుబ్బేసి ఇవన్నీ ఇక్కడ పెంచేశారు. కాబట్టి ఇలా కూల్చడం తప్ప, కాల్చడం తప్ప, చీల్చడం తప్ప రాని మతాలు ప్రపంచానికి ప్రమాదం, మన దేశానికి దరిద్రం. కాబట్టి అన్ని మతాలు సమానమైన దరిద్రులారా, మీరు బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి, భగవద్గీత భాగవతం చదవండి. భగవద్గీత వలన, భాగవతం వలన, రామాయణం వలన కొత్త దేశాలు పుట్టలేదు. కొత్త దేశాలు దేని వలన పుట్టి, ఏ మతాల వలన పుట్టి? నా మతంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ ఒక్క గ్రంథం కూడా తీవ్రవాదిని పుట్టించలేదు. అందుకే గర్వసే కహో మై హిందూ హై. అందుకని ఈ దేశం, ఈ ప్రపంచం బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే హిందుస్థాన్ బాగుండాలి, హిందుస్థాన్ బాగుండాలంటే మనం మన చరిత్ర గురించి తెలుసుకోవాలి. స్వామి ఇంకొక విషయం ఏమన్నారంటే స్వామి, ఈ రోజే రీల్స్ లో వచ్చింది, మీ ఆస్తిని మీరు భద్రపరచుకోవాలంటే ఇక్కడ కాదు పరలోకం చెప్పాడు కల్జోడు పాస్టర్. చూసా దాని గురించి ఏమంటారు స్వామి? మరి నిజానికి పరలోకం ఉందా? పరలోకంలో ఇక్కడ ఉన్నట్టు నీకు తెలియదు. వాడికి అకౌంట్ ఉందని చెప్పాడు. నువ్వు అలా అర్థం చేసుకుని మేమేం చేస్తాం? వాడి అకౌంట్ లో ఏమని చెప్పాడు? ఎన్ని చూడలేదు మనం. పాస్టర్ అంటేనే పోరంబోక్కిద్దానా? పోరంబోక్ పాస్టర్లు అలా చెప్పకపోతే ఎలా చెప్తారు? నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఏపీ గవర్నమెంట్ కి అప్పీల్ చేయాలి. ఇలాంటి పోరంబోక్ ఎదవలను తయారు చేసే ఈ మత వ్యవస్థకి, ఇలాంటి పోరంబోక్ పాస్టర్లకి ప్రజలు ట్యాక్సుల డబ్బులు జీతాలుగా ఇవ్వడం ఎంతవరకు సబబు? సుప్రీంకోర్టు సుమోటగా తీసుకోవాలి. పాస్టర్లనే ఎదవల వలన దేశానికి రూపాయి లాభం ఉందా? ముల్లాల వలన ఈ దేశానికి ఏమైనా లాభం ఉందా? రైతులకు పెట్టండి, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కువైపోతే. జవాన్లకు పెట్టండి, ఆర్ఫన్స్ కి పెట్టండి, వృద్ధులకు పెట్టండి. ఓకే స్వామి ఒకటే 1 minute స్వామి. స్వామి ఇక్కడ బ్లడ్ రాలేదు కానీ గాయాలు ఉన్నాయని చెప్తున్నాడు. అతన్ని రేప్ చేశారు 9 మంది మగవాళ్ళు అని న్యూస్ వచ్చింది, అందువల్ల రాలేదు. అంతే, అత్యాచార యత్నం, అది హత్యాయత్నం కాదు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో గేస్ ఎక్కువ ఉంటారు. యాక్చువల్గా యేసు అని పిలుస్తుంటారు, కానీ యేసు కాకుండా యేసు అని పిలిస్తే సెట్ అయిపోతుంది. నేను చెప్పడం కాదు బాబు, బైబిల్లో ఉంది. తాల్ముడ్ అని వాళ్ళకు గ్రంథం ఉంది. ఇదంతా రికార్డ్ చేస్తా లేదా స్వామి? అయితే లైవ్ లో ఉన్నారు స్వామి, లైవ్ లో ఉన్నారు. వెరీ గుడ్. ఓకే స్వామి, ఇంకొకటి లాస్ట్ గా ఇట్లా చేసేటువంటి వాళ్ళకు, అదే విధంగా ఈ దొంగ పాస్టర్లకు మీరు ఏమని సమాధానం చెప్పదలుచుకున్నారు స్వామి? ఈ సమాజం ఒకడ బైబిల్ పక్కన పడేసి తెలుగుడిలా జీవించు, తెలుగు గలవాడిలా జీవించు, హిందూగా జీవించు. మీ అమ్మ కూడా చీర కడుతుంది, ఎందుకు కడుతుంది? నీ పేరేంటి? మీ ఇంటి పేరేంటి? నీ మూలం ఏంటి? ఈ బొకడ బైబిల్ వల్ల నువ్వేమన్నా పైకి వెళ్ళావా? డబ్బులు సంపాదించడమా పైకి వెళ్ళమంటే? లోపల ఎదగాలి, లోకల్లో అందరినీ ప్రేమించగలగాలి. నువ్వు ఎక్కడ ప్రేమిస్తున్నావు? నీ మతంలోకి రాకపోతే నరకానికి వెళ్ళిపోతావు అని చెప్తావు. అదో మతమా? అది సర్వే జన సుగుణభవంతు అని చెప్పాలి. నువ్వు చెప్పగలవా? నీ పేరేంటి? గుణశేఖర్ స్వామి. గుణశేఖర్ అనే నేను, రాధా మనోహర్ అని నేను చెప్పగలను. నేను నమ్మిన రాముడిని, కృష్ణుని, శివుని, ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, ఎవరిష్టం వాడిది అని. ఈ పాస్టర్ని ఏమన్నా చెప్పను? యేసుని నమ్మకపోయినా పర్లేదు, ఎవరిష్టం వాడిదని చెప్తారా? అవుద్దా? కాబట్టి ప్రపంచానికి ఎడారి మతాల ప్రమాదం. వీటి నుంచి దేశాన్ని కాపాడుకోవాలి. కాబట్టి మనకు రాముడు ఉన్నాడు, ఒంటిమిట్ట రాముడు ఉన్నాడు, భద్రాచలం రాముడు ఉన్నాడు, ఊరూరా రాముడు ఉన్నాడు, అయోధ్యలో రాముడు ఉన్నాడు. రాముడు మేరు నగ ధీరుడు, ఎప్పుడు ఓటమి తెలియని వాడు.
అయినా నాకు తెలియగలుగుతాను, మనం ఆరాధిస్తే ఒక హీరోని ఆరాధించాలి, ఒక విక్టరీ పొందిన వాడిని ఆరాధించాలి. ఎవడో రాజద్రోహం చేస్తే 2 దొంగలతో పాటు వాడిని ఎక్కడ పడితే అక్కడ కొలబొడిచి వేసారు. అసలు అందులో డివినిటీ ఏముందని నాకు తెలియగలుగుతాను. అదేదో సినిమాలో శ్రీనివాస్ రెడ్డి చెప్తారు, కుక్కను కొట్టారని. వాళ్ళ కొట్టారు. ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఈ దేశానికి ఏమన్నా అవసరమా బైబిల్? ఈ దేశానికి ఏమన్నా లాభమా? ఈ దేశం చాలా గొప్పది ఎందుకయింది? ఈ దేశం గొప్పదవడానికి కారణం భగవద్గీత, ఈ దేశం గొప్పదవడానికి కారణం భాగవతం. బైబిల్ వల్ల, ఖురాన్ వల్ల ఈ దేశానికి నష్టం తప్ప ఏం లాభం జరగలేదే. కాబట్టి మాకు అక్కర్లేదు, వి నో నీడ్, మాకు అక్కర్లేదు. తెలుగు హిందూ బంధువులారా, మీ పూర్వీకులు చాలా గొప్పోళ్ళు, తెలుసుకోండి. పరలోకం అనేది ఒక భ్రమ. వీళ్ళ పరలోకం వల్ల ఎన్నో కోట్ల మంది చచ్చిపోయారు. కాబట్టి వీళ్ళు ఏదో ఆఖరి దినం, అంత్య దినం, వీళ్ళ పిన్నాకుడి దినం అని చెప్పి కోట్ల మందిని మత మార్పిడి చేసి మాన ప్రాణాలు తీసేస్తున్నారు. కాబట్టి ప్రతి మసీదులో, చర్చిలో ఇప్పుడు ఒక నినాదం ఇవ్వబడాలి. అప్పుడే ప్రపంచ శాంతి ఉంటుంది. నేను నమ్మిన అల్లాని, నేను నమ్మిన యేసుని, నేను నమ్మిన రాముణ్ణి, ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, ఎవడిష్టం వాడిది, మతం వ్యక్తిగతం, నాకు మానవులే ముఖ్యం అని చెప్పాలి. యాజ్ ఏ హిందూ నేను చెప్పాను, నువ్వు కూడా చెప్పావా? నాకు మనుషులే ముఖ్యం చెప్పు గుణశేఖరం. నాకు మనుషులే ముఖ్యం స్వామి. ఇలా 10 మంది పాస్టర్లతో చెప్పించు. చెప్పగలుగుతారా స్వామి? ఆడికి మనిషి కాదుగా. అదేందా స్వామి? ఈ ప్రపంచానికి ముస్లింస్ వద్దు, క్రైస్తవులు వద్దు, హిందువులు వద్దు, మనుషులు కావాలి, మనుషులు కావాలి. ఇది కావాలి, ఇది మన నినాదం కావాలి. లేకపోతే కోట్ల మందిని చంపి పాకిస్తాన్ పుట్టిస్తారా మీరు? ఏం బాగున్నారు? పాకిస్తాన్ ఏమైనా సాధించిందా? పాకిస్తాన్ ఏమైనా సాధించిందా? కోట్ల మంది చంపడం తప్ప, మన ప్రాణాలు తీయడం తప్ప. పోనీ మీరేం సుఖంగా ఉన్నారా? ఆర్థికంగా ఎదిగారా? నీళ్లు లేవురా మీకు? మేటర్ లేని నా కొడుకులు వాటర్ లేకుండా చస్తున్నారు అక్కడ. కాబట్టి ప్రపంచం ప్రశాంతంగా సుఖంగా ఉండాలంటే హిందుత్వమే మార్గం. సర్వే జన సుఖినో భవంతు. ఇలా చెప్పని చెప్పు. నా రాముని నమ్మపైన నువ్వు సుఖంగా ఉండాలి, నా కృష్ణుని నువ్వు నమ్మపైన నువ్వు సుఖంగా ఉండాలి. నేను చెప్తున్నాను, నువ్వు ఆరాధించుకో. నీ ఆరాధన విధానానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను చెప్తున్నాను, నువ్వు చెప్పు. ఓ పాస్టర్తో చెప్పించు, ఒక ముల్లాతో చెప్పించు. ఆరాధనా విధానం వ్యక్తిగతము చెప్పించు. అవుద్దా? కాబట్టి ప్రపంచం బాగుండాలంటే ఏం చేయాలి స్వామి? ప్రపంచం బాగుండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి స్వామి చెప్పండి. ప్రపంచం అంతా హిందుత్వం పరిడి వెళ్ళాలి. నేను చెట్టులో దేవుణ్ణి చూస్తా, నేను రాయిలో దేవుణ్ణి చూస్తా, నీళ్లలో దేవుణ్ణి చూస్తా, నిప్పులో దేవుణ్ణి చూస్తా, పశువులో దేవుణ్ణి చూస్తా. ఇప్పుడు మేము ఇక్కడ కుతుబ్మినార్ దగ్గర కూర్చుంటే మేమేదో తింటున్నాం, ఉడతొచ్చింది, చేతిలో పోసుకున్నాం, వీడియో కూడా తీసాం. చేతిలో పోసుకుంటే ఆ ఉడత అది తిన్నది. మాకు ఆ ఉడతను చూడగానే ఏం గుర్తొచ్చింది? రామాయణం గుర్తొచ్చింది. అదవుతుందా? రామాయణం గుర్తొచ్చింది. ఉడత భక్తి సాయం. అవునా కదా? అవును స్వామి. అదే మరి రామాయణం తెలియని వాడికి ఉడతొస్తే ఏం గుర్తొస్తుంది? దాన్ని మసాలా వేసుకు తిందాం అనుకుంటాడు. అవును. కాబట్టి ఈ ప్రపంచం బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలంటే హిందుత్వం ఒక్కటే మార్గం. అలాగే ఈ దేశం బాగుండాలంటే హిందుత్వం ఒకటే మార్గం. ఎడ్యుకేట్, టీచ్ రామాయణ్, టీచ్ భగవద్గీత. నా భగవద్గీత, నా రామాయణం, నా మహాభారతం, నా భాగవతం ఒక్క టెర్రరిస్ట్ పుట్టించలేదు, ఒక్క హైజాక్ చేయించలేదు, ఒక మసీదు చర్చిని ఆక్రమించలేదు. నేను గర్వంగా చెప్తాను, నా పూర్వీకులు గొప్పోళ్ళు. ఇలా చెప్పని ఏమన్నా ఇతర మతస్థుల్ని. కాబట్టి ఈ ఎడారి మత దరిద్రం నుంచి ప్రపంచం రక్షించబడాలి, సెక్యులర్ కుక్కల నుంచి మన దేశం రక్షించబడాలి.
ఇప్పుడు నీ వీడియో కింద కామెంట్లు పెట్టడానికి వస్తారు నన్ను తిడుతూ ఆడి పేరుతో రావాలి. వస్తాడంటవా? రారు స్వామి. మరి ఎందుకు వచ్చాను బతుకురా? నిన్న రాత్రి లైవ్ పెట్టాను. ఆడెవడో బీఆర్కే అని వచ్చాడు, ఇంకోడు ఎవడో అన్కేర్డ్ అని వచ్చాడు, నో వన్ కేర్డ్ అని వచ్చాడు. ఆడి పేరు చెప్పుకోలేడు. ఆడి బతుకు అదొక మతం. ఎందుకది? అదొక దరిద్రం. కాబట్టి ఈ ఎడారి మత దరిద్రాల నుంచి 2 రాష్ట్రాలు రక్షించబడుగాక. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ స్వామి. చూశారు కదా రాధా మనోహర్ దాస్ గారు ఏ విధంగా మాట్లాడారు. మరి నిజానికి ఈ పాస్టర్ చేసినటువంటి ఘటన మీద మరి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వము, ఆయనే హీరో, ఆయనే హీరోయిన్, బట్టలు మొత్తం చింపేసుకున్నాడు, నా మీద దాడి జరిగిందన్నాడు, బీర్ బాటిల్తో నన్ను పొడవడానికి వస్తే నేను తప్పించుకున్నా, నాకు తొడపై గాయమైంది, కడుపులో గాయమైంది, నన్ను కోడిగుడ్లతో దాడి చేశారు, దాని తర్వాత నా పైన బీర్ బాటిల్స్తో దాడి చేశారు అని రకరకాలుగా పుట్టించినటువంటి వ్యక్తి ఈయన. మరి ఈయన గురించి మీరేమనుకుంటున్నారో ఒక్కసారి అయితే మాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ రూపంలో తెలియజేయండి.